హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ కానీ ఆ రాజకీయ డ్రామాలకు ఇంకా చెక్ పడలేదు దీనికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే హీరోలు వాళ్ళ ఫ్యాన్ మధ్యలో జరిగే వార్ అంతు పొంతు ఉండదు ఈ నేపథ్యంలో అంటే నిన్న దేవరా సాంగ్ రిలీజ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా చాలా మంది ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో ఆయన అంటే కొంతమందికి హార్ట్ఫుల్ గా మెసేజ్లు ఇవ్వడం ప్రత్యర్థులు అనే భావించిన వాళ్ళకు చెప్పుతో కొట్టినట్టు సమాధానాలు చెప్పడం ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినాయి అవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇకపోతే ఎన్టీఆర్ సంగతి అందరికీ తెలిసిందే రాజకీయాల నుంచి ఆయన పూర్తిగా దూరం అయిపోయి 2009 తర్వాత తన మామ చంద్రబాబు నాయుడు ఆయన ఎట్లయితే వాడుకొని కరివేపాకులా వదిలేశాడో అంటే చంద్రబాబు వాడకం గురించి బాగా తెలిసిన ఎన్టీఆర్ టీడీపీకి పూర్తిగా దూరం అయిపోయాడు మరోవైపు టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ క్యాడర్ కావచ్చు అధినాయకత్వం కావచ్చు ఒక్క లోకేష్ చంద్రబాబు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశానికి పూర్వవైభవం రాదన్న అంచనాల నడుమ ఊహాగానాల నడుమ ఈ ఫ్యాన్ వార్ ఎటువైపు దారితీస్తుందన్నది ఈ ట్వీటు చాలా బాగా చెప్తుందన్నమాట ఒకసారి అదేందన్నది చూద్దాం మనోడెవడు పగోడెవడు అన్నది ఎన్టీఆర్కు తెలిసినంతగా మిగతా ఎవరికి తెలియకపోవచ్చేమో అన్నది మన స్టోరీ లైన్ ఒకసారి నిన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆయనకు వచ్చిన కొన్ని ట్వీట్స్ను గమనిస్తే ఫస్ట్ దగ్గుబాటి పురేంద్రేశ్వరి ఆమె అఫీషియల్ అకౌంట్ నుంచి హ్యాపీ బర్త్డే తారక్ విషింగ్ యూ ఏ సెరెన్ అండ్ జాయ్ఫుల్ డే మే ది ఇయర్ అహెడ్ బ్రింగ్ యూ గాడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఎంజాయ్ యువర్ స్పెషల్ డే అని చెప్పి దగ్గుబాటి పురేంద్రేశ్వరి పెడితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అత్త అని హార్ట్ఫుల్గా పెట్టిండు తర్వాత హృతిక్ రోషన్ కూడా హాహా థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాడ్ ఏ కాంగినల్ వార్ ఆన్ సెట్స్ విత్ యూ కాంట్ వెయిట్ టు బి బ్యాక్ విత్ యూ అండ్ స్పిన్ అరౌండ్ ది సన్ టుగెదర్ యాజ్ దే సే వెన్ ది స్టూడెంట్ ఈజ్ రెడీ ద టీచర్ విల్ అపియర్ అండ్ యూ రెడీ అని చెప్పి హృతిక్ రోషన్కు రిప్లై ఇచ్చిండనమాట ఇక చిరంజీవి గారికి కూడా కళలు అందరికీ ఉంటాయి అవి నిజం చేసుకునేందుకు కృషి కొందరే చేస్తారు కళారంగంలో అలాంటి నిత్య కృషి వలుడు తారక్ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఆయన పెట్టిన దానికి రిప్లై ఏం పెట్టినంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ విషెస్ చిరంజీవి గారు అని చెప్పి ఈయనకు కూడా మంచిగానే పెట్టిండు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా ఫియర్ ఈజ్ ఫైర్ అని చెప్పి అల్లు అర్జున్ పెడితే థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పి హత్తుకున్నట్టు పెట్టిండు అనమాట ఇక మహేష్ బాబు హ్యాపీ బర్త్డే తారక్ విషింగ్ యూ ఏ ఇయర్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ సక్సెస్ అంటే థ్యాంక్ యూ మహేష్ అన్న అని చెప్పి పెట్టిండు రామ్ చరణ్ ఈ ఫోటో పెట్టి హ్యాపీయెస్ట్ బర్త్డే టు మై డియరెస్ట్ తారక్ అని పెడితే థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్ అని చెప్పి ఇట్లా ఆయన రిప్లైస్ సాగినాయి అనమాట అయితే వీళ్ళందరి మధ్య ఒక్క ట్వీట్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది అదేంటంటే నారా లోకేష్ ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచి హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు తారక్ మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అని నారా లోకేష్ పెడితే దానికి సింపుల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ లోకేష్ అని చెప్పి పెట్టడం ఇప్పుడు అన్నిటికంటే సంచలనంగా మారింది వాస్తవానికి టీడీపీ పార్టీ పగ్గాల కోసం అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు వారసత్వం కోసం ఎన్టీఆర్ వారసత్వం కోసం జరిగిన పోరులో చంద్రబాబు అనే ఒక డబ్బా ఉన్న కారణంగా నారా లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు పార్టీలో కీ రోల్ పోషిస్తాడు కానీ ఆ స్థానం జూనియర్ ఎన్టీఆర్ అన్నది చాలామంది చెప్పే అభిప్రాయం ఇప్పుడు గుడివాడ నాని కావచ్చు లబరేని వంశీ లాంటి వాళ్ళు తీవ్రంగా విమర్శించడానికి కారణం ఏంటంటే నారా లోకేష్కు నాయకత్వ లక్షణాలు లేవు అట్లాంటి చేతిలో పార్టీ పెడితే దాన్ని లీడ్ చేసేదట ఎంతసేపు మీ కుటుంబమే పాలించాలా అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగి పార్టీలోంచి బయటకు వచ్చేసారు వీళ్ళందరి మోటో అండ్ సిద్ధాంతం ఏంటంటే నారా లోకేష్ కనుక పార్టీలోకి వచ్చి పార్టీ బాధ్యతలు కనుక చేపడితే ఖచ్చితంగా ఎన్టీఆర్ నాటి పూర్వవైభవం వస్తుందన్నది వీళ్ళ అందరి అంచనా అనమాట ఈ నేపథ్యంలో అంటే వీళ్ళిద్దరి మధ్య పార్టీలోనే కాదు బయట కూడా చాలా వరకు వార్ నడుస్తోంది అయితే నారా లోకేష్ పెట్టిన ట్వీట్కు సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ లోకేష్ అని పెట్టడం సంచలనంగా మారిందంటే అందుకే చెప్పింది మనోడెవడో పగోడెవడో జూనియర్ ఎన్టీఆర్కి బాగా తెలుసు కాబట్టి ఆ ట్వీట్ పెట్టిండని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ ఫ్యాన్ వార్ అండ్ ఈ పొలిటికల్ వార్ ఎటువైపు దారితీస్తారు అన్నది 2029 నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపటి ఎన్నికల్లో జూన్ 4న ఒకవేళ టీడీపీ కనుక ఓడిపోయి కూటమి కనుక కుదేలైతే ఫలితాల్లో నెగిటివ్ వస్తాయి ఖచ్చితంగా నారా లోకేష్ అసమర్థత మీద చంద్రబాబు నాయుడు ఏజ్ మీద రకరకాల చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో టీడీపీకి భవిష్యత్ నాయకుడు ఎవరన్నా చర్చ జరిగే నేపథ్యంలో అందరి
వేళ్ళు కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వైపే చూపిస్తాయి. కాబట్టి ఈ ట్వీట్ ఎటువైపు దారితీస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.